చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ పైన మీ అభిప్రాయం ఏంటి వెంకటరెడ్డి గారు? నిన్న ఢిల్లీ రిజల్ట్ పైన ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రిజల్ట్ ను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఢిల్లీ రిజల్ట్ చూపెట్టి మొత్తం ఏపీలో సంక్షేమ పథకాలు, ఈ సూపర్ సిక్స్లు ఇవన్నీ అవసరం లేదు అని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపించింది. సార్ నేను ఒకటైతే చెప్తాను, ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టడం అలవాటు అయిపోయింది. ఉమ్, ఈ ప్రపంచంలో ఏదంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినా జగన్ గారే కారణం అంటాడు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి. ఢిల్లీ ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతాడు. మన పెట్టేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టేస్తాడు. ఆయన ఏంది సార్ మీరు దావోస్ వెళ్ళి ఎందుకు పెట్టుబడులు తేలేదంటే జగన్ గారు అంటాడు. ఏంటి సార్ మీరు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటాడు. అంటే ఈ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు తలుచుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టదేమో, లేదంటే మెలకు రాదేమో. ఒకవేళ నిద్రలో అయినా కలవరిస్తా జగన్ అంటేనే మెలకు వస్తుందేమో. లేదంటే ఢిల్లీ ఎలక్షన్ కి జగన్ గారికి ఏంటి సార్ సంబంధం? నిన్న ప్రెస్ మీట్ పెట్టాను ఢిల్లీ ఎలక్షన్లకి. చెప్పుకో, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది, నేను ప్రచారం చేయటం వల్లే అక్కడ. ఎందుకంటే సహజంగా చంద్రబాబు నాయుడు చెప్పే సోది అదే కదా. నేను లేదు ప్రచారం నిన్న చేయబట్టే 27 తర్వాత నిన్న 27 తర్వాత ఢిల్లీలో ఆ, బీజేపీ ఆ, గెలిచింది, లేదంటే వాళ్ళకి అంత సీన్ లేదని చెప్పుకో. ఎందుకంటే నేను నీకు ఆ డబ్బా అలవాటే కాబట్టి మేము కూడా అరే ఈయన అంతేలే అని చెప్పి వదిలేస్తాం. అది కాకుండా ఎందుకంటే ఆ మాట అంటే మళ్ళీ మోడీ కొడతాడేమో, మళ్ళీ అమిత్ షా తిడతాడేమో, అందుకని చెప్పి నా వల్లే గెలిచిందని చెప్పుకోవటం మానేసి మామూలుగా అయితే చెప్పుకునేవాడు చంద్రబాబు నాయుడు. లేదు సహజంగా మీరు చూడండి. వెంకటరెడ్డి గారు, మీరు గమనించారు నిన్న తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో గేమ్ చేంజర్ చంద్రబాబు అని పెట్టారు తమ్ముడేళ్ళన్నీ ఢిల్లీ రిజల్ట్. కాదు సార్, వాళ్ళు పెడతారు కదా, ఎందుకంటే ఆ ఛానల్ నరేంద్ర మోడీ అని అమిత్ షా చూడరు కదా. అందుకని కాదు, దాని మీద మళ్ళీ జనసేనకు ఫేవర్ గా ఉండే ఒక టీవీ ఛానల్లో అసలు చంద్రబాబు నాయుడు చూసి ఢిల్లీలో ఓట్లేస్తారా, సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఫేమస్ అని వాళ్ళు మరి అక్కడ. అదే కదా. అంటే ఇంకా ఇప్పుడేముందిలే సార్, కొన్ని రోజులు పోతే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడంతా నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అది ఒక్కసారి బరస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళు తిట్టుకునే తిట్లుని కొన్ని పుస్తకాలు రాయొచ్చు. ప్రపంచం అంతా చూసిద్ది వాళ్ళు తిట్టుకునే తిట్లు, పొట్టుమని కొట్టుకునే కొట్టులతో రకరకాలు చూడొచ్చు. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు సహజంగా అయితే ఆయన ఏం చెప్పేవాడు తెలుసు సార్, మామూలుగా అయితే ఆయన కొట్టుకునే డబ్బాలో నా వల్లే గెలిచిందని చెప్పేవాడు. కానీ చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే రేపు పొద్దున నాకు మైనస్ అయింది, అక్కడి నుంచి నాకు నరేంద్ర మోడీ అను అమిత్ షా నుంచి నాకు స్టంటింగ్లు పడతాయి అని ఆలోచించి జగన్ గారి మీద ఎత్తేసాడు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంట, ఆ సంక్షేమ పథకాలు ఆ బటన్ నొక్కటం వల్ల ఈ రాష్ట్రం అంతా అధోగతి పాలైందంట. అక్కడ కూడా బటన్ నొక్కకుండా ఆయన కూడా 10 ఏళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చాడంట. కాకపోతే ఆయనకు 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారంట, మనకేమో ఒకసారి తిరస్కరించేశారంట. ఇప్పుడు బీజేపీ ఎట్ట గెలిచింది జనరల్ గా మాట్లాడుకుందాం సార్. బీజేపీ గెలవడానికి గల కారణాలు ఏంటి? ఒకటి ప్రధాన కారణం అవునన్నా కాదన్నా సంక్షేమ పథకాల ఇంపాక్ట్ అనేది ఉంది. ఎందుకు? 2500 రూపాయలు మహిళలకి నెల ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని హామీ ఇచ్చారు. నెల 2500 మహిళలకు ఇస్తామన్నారు. సంవత్సరానికి 2 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తా అన్నారు. మళ్ళీ గ్యాస్ మీద 500 రూపాయలు సబ్సిడీ ఇస్తా అన్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం అధికారంలో రావడం కూడా అయ్యే కారణం కదా. నెలకు 1500 ఇస్తా అంటారు, ఓట్లు వేసినప్పుడు అక్కడ 2500 ఇస్తా అంటే ఓట్లు ఎందుకు వేయరు? ఇదే బీజేపీ వ్యతిరేకించింది కర్ణాటకలో అంటే తెలంగాణలో ఉచిత బస్సుని. మహిళలకు బస్సు ప్రయాణం అనేది కర్ణాటకలో వ్యతిరేకించింది బీజేపీ, తెలంగాణలో బీజేపీ వ్యతిరేకించింది, ఢిల్లీలో ఇచ్చింది ఇది హామీల్లో. మరి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు చూసి కదా ఓట్లు పడింది. మహారాష్ట్రలో కూడా అదే కదా, ఒక్క మహిళకు 2500 ఎంత ఇస్తామని చెప్పి బీజేపీ మహారాష్ట్రలో కూడా అదే. రెండోది ఏంది, మేజర్ గా ఓడిపోవడానికి మనం విశ్లేషణలు కూడా చెప్పాలి కాబట్టి సార్, స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు అనేది ఢిల్లీ పబ్లిక్ భావించారు. కారణం ఏంటి? రోజు లెఫ్టినెంట్ గవర్నర్ 4 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం లెఫ్టినెంట్ గవర్నర్ తో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఒకవేళ కేజ్రీవాల్ ఇప్పుడు మళ్ళీ గెలిచినా ఈ 4 ఏళ్ల పాటు కేంద్రంలో ఉండేది బీజేపీనే కదా. 4 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి రోజు ఇక్కడ గొడవలు, అరెస్టులు ఈ తతంగం ఉంటది. వీళ్ళని సరిగ్గా ఇటు పరిపాలించరు. దానికంటే వీళ్ళకే ఇస్తే పోయిదిలే, 27 ఏళ్ల తర్వాత కదా, ఓసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు అనుకోండి. దీనికి జగన్ గారికి లింక్ పెట్టేస్తున్నాడు. సంక్షేమ పథకాల వల్ల వాళ్ళంటే తిరస్కరించారంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల. అంటే దీనికి అర్థం చంద్రబాబు నాయుడు గారు ఏ అవసరానికి ఆ గొడుగు పడతాడు, అది కామన్ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో. ఎందుకంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళి ఆ రాష్ట్రం గొడుగు పడతాడు మళ్ళీ. ఎందుకంటే మీరు జనరల్ గా ఎలక్షన్స్ కు ముందు చూడండి, ఎలక్షన్స్ కు ముందు వాలంటీర్లు మీకు 5000 ఎట్ట సరిపోతే 10,000 చేసేస్తున్నా,
మీరు మనుషులే కదా అన్నాడు. తర్వాత ఆటో అన్నలు మీకు 10,000 ఎలా సరిపోతాయి, 15,000 ఇస్తా. మత్స్యకార అన్నలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే 10,000 ఎలా సరిపోతాయి, నేను 20,000 ఇస్తా. ఆ అమ్మఒడి 15,000 ఒకరికి ఇస్తే కాదు కదా, ఇంట్లో నలుగురుంటే నలుగురు పిల్లలు చదువుకోవద్దా, 15,000 ఇస్తా. 50,000కి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 18,000, సంవత్సరానికి 18,000, నెలకు 1,500 చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది. అట్లనే మీరు నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 నెల నెల, అంటే సంవత్సరానికి 36,000. ఇట్లా అడ్డగోలు హామీలు ఇచ్చేసి, ఇలా అడ్డగోలు హామీలు ఇచ్చిన తర్వాత పెన్షన్లు కూడా 50 సంవత్సరాలు, ప్రపంచంలో ఎక్కడా లేదు సార్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్. ప్రపంచంలో లేదు, ఇండియా కాదు, ప్రపంచంలో 50 సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ లేదు. కానీ ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటి పెన్షన్ అన్నాడు. సో ఇవన్నీ అడ్డగోలు హామీలు నువ్వే కదా ఇచ్చింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ఇంపాక్ట్ బాగా ఉంది జనాల్లో అనే నువ్వు ఆ రోజు ఆ హామీలు ఇచ్చావు. ఇప్పుడు ఓడిపోగానే యూటర్న్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ రోజుకోసారి తిరుగుతూనే ఉంటాడు సార్. ఆయన పొద్దున పూట మాట్లాడిన మాట మీద మధ్యాహ్నం నిలబడ్డావు, మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడిన మాట మీద రాత్రి నిలబడ్డావు. ఆయనకి ఇది అలవాటే. ఎందుకంటే అది అలవాటు అనడానికి ఆయన బతికంతా ఎప్పుడు అబద్ధాలు ఆడటం, ఇచ్చిన మాట మీద నిలబడకుండా ఉంటాం. మునిశాపం ఉంది కదా ఆయన. వెంకటరెడ్డి గారు నిన్న ఒకటి గమనించారు, ఆయన దానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత ఈజీగా చెప్పారు అంటే, మనం ఎలక్షన్లకు వెళ్లే ముందే ప్రజల్లో ఒక పొలిటికల్ అవేర్నెస్ పెంచాము. అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కాదు, సంపద సృష్టించి పథకాలు ఇవ్వాలని మనం ఎన్నికలకు ముందే ప్రజల్లో అవగాహన తెచ్చాము. దానికి ఎండోర్స్ చేస్తూ అంగీకరిస్తూ ప్రజలు మనకి 93% స్ట్రైక్ రేట్ తో రిజల్ట్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ రోజు ఏది సంపద సృష్టించిన తర్వాతే ఈ పథకాలు ఇస్తామని ఎన్నికల ముందే చెప్పారంట. మరి ఎక్కడ, ఏ ఊర్లో, ఏ మీటింగ్ లో చెప్పారైతే నేనైతే చూడలేదు. కాదు సార్, ఆయన కళ్ళలో చెప్తాడు, కళ్ళలో చెప్పుకొని ఉంటాడు ఆయన. లేదంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టారు చెప్పండి? మేనిఫెస్టోలో ప్రతి రైతుకి, ప్రతి మహిళకి, అసలు వినండి సార్, దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెట్టలా. అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికని రాయలా. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికని కూడా రాయలా. ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి, ఎంతమంది ఉంటే అంతమంది రైతులకి, అది అర్హత ప్రామాణికంగా లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి అది చెప్పారు. 2 జనవరి 2025 జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు లోకేష్ మీకు. జనవరి 2025 జనవరి 1వ తారీఖే ఇస్తా అన్నాడు జాబ్ క్యాలెండర్. 2 మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. సంపద సృష్టికి దీనికి సంబంధం ఎక్కడ లేదు సార్. అసలు సంపద సృష్టి ఏంది సార్ కొత్తగా? నేను అడుగుతున్నా, 8 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి సంపద సృష్టి కంటే ₹1 ఏమన్నా 8 నెలల్లో అదనంగా సంపద సృష్టించావా చంద్రబాబు నాయుడు గారు? ₹1 ఆదాయం మైనస్ లేకపోతుంది, మైనస్ లోకి వెళ్ళింది. సంపద సృష్టి పోయి అప్పుల సృష్టి పెరిగి అప్పుల్ని ఎక్కువ చేసి ఉన్న సంపద వచ్చే రాబడి తగ్గించావు. సో నువ్వు ఇంకెప్పుడు సంపద సృష్టిస్తావు, ఎప్పుడు ఇస్తావు అంటే ఆయన ఓపెన్ గానే చెబుతున్నాడు సార్. అంటే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా దగ్గర ఒక టాక్టిక్స్ ఉంటుంది సార్. వాళ్ళు ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలన్నప్పుడు ముందు నుంచి స్లోగా తీసుకెళ్తారు దాన్ని. స్లోగా అది చెడు తీసుకెళ్లాలని అంతే తీసుకెళ్తారు. లేదు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అంశాన్ని, అంటే అవతలాల మీద చెడుగా, సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలనుకోండి, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనుకోండి, ముందు పత్రికలో రాపిస్తారు. రాపిచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున్నే డిబేట్లు, మళ్ళీ మధ్యాహ్నం ప్రెస్ మీటు, రాత్రిపూట మళ్ళీ డిబేటు, తెల్లారి మళ్ళీ పొలిటికల్ పార్టీలు అన్నింటినీ కూడగట్టుకొని మళ్ళీ దాన్ని స్లోగా కొన్ని రోజులు నడుపుతారు. అట్లా సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ కూడా చూస్తుంటే అదే కనపడుతుంది. ఎందుకు? నేను సంపద సృష్టించి నాకు ఇస్తా. ఎవరిని అడిగితే పొద్దున అదే చెబుతారు సార్. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా సంపద సృష్టించి నాకు పథకాలు ఇస్తామని. ఇవ్వమంటలేదు మేము, సంపద సృష్టించి నాకు ఇస్తాం. ఎప్పుడో తెలుస్తారు అది మీకు? చివరి 4 నెలలు, చివరి 5 నెలల్లోనో. అప్పుడు దాకా సంపద సృష్టి ఉండదు. ఎందుకు? చివరి 4-5 నెలల్లో ఎందుకు వస్తుంది? అప్పుడు కూడా సంపద సృష్టి ఉండదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. ఎన్నికల నోటిఫికేషన్ సృష్టి వల్ల వస్తుంది. అప్పుడు సంపద సృష్టి చేసాం, ఇప్పుడు నుంచి మేము పథకాలు అమలు చేస్తాం, మళ్ళీ మా కోటేయండి, ఇప్పుడు ఈ 5 నెలలు ఎట్టిచ్చాము, వచ్చే 5 ఏళ్ళు కూడా అట్టా ఇస్తామని మళ్ళీ ప్రచారం చేస్తారు. వెంకటరెడ్డి గారు మీరు ఒకటి గమనించారా? ఈ రోజు సంపద సృష్టించిన తర్వాత మేము పథకాలు ఇస్తాము, ఢిల్లీ మోడల్ ఫెయిల్ అయింది, ఆ పథకాలు ఇవ్వడం చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఢిల్లీకి, ఇదే ఏపీకి పోలిక పెట్టి ఇదే మీడియాలో ప్రచారం చేశారు. ఏమని చేశారు? ఆ ఢిల్లీలో కూడా పథకాలు ఇస్తున్నారు కదా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కేజ్రీవాల్ ఇలా అప్పులు చేసి ఇవ్వడం లేదు, ఆయన అక్కడ సవ్యంగా ఇస్తున్నారు, ఆ పద్ధతి ప్రకారం ఇస్తున్నారు, అది అద్భుతమైన పాలన, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పథకాలు ఇస్తున్నారంటూ మాట్లాడేశారు. ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు
ఒకవైపు ఏమో నేను సంపద సృష్టించిన తర్వాత అప్పులు కాకుండా సంపద సృష్టించిన తర్వాత పథకాలు ఇస్తున్నాను అంటున్నారు. వీళ్ళు చెప్పిన దాని అవును. ప్రకారమే ఢిల్లీలో అప్పులు చేయకుండానే పథకాలు ఇస్తూ కేజ్రీవాల్ వచ్చారు. కానీ కేజ్రీవాల్ అప్పులు చేయకుండా పథకాలు ఇచ్చినా కూడా అది విఫలమైన మోడల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మళ్ళీ సంపద సృష్టించిన తర్వాత నేను ఇస్తాను, అది సక్సెస్ అంటున్నారు. ఎంత అంటే మీరు కాంట్రడిక్షన్. ఈ ఇయర్స్ గుర్తు పెట్టుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడిన 2024 అప్పుడు కాదు, 2019, 20, 21 ఆ సంవత్సరాల్లో. ఎందుకు? జగన్ సీఎం అప్పటికి కేజ్రీవాల్ తో నీకు సంబంధం ఉంది, బీజేపీతో టచ్ లో లేడు కదా, అంటే బీజేపీతో పొత్తులో లేడు కదా. సో అప్పుడు కేజ్రీవాల్ మంచాడు, ఎందుకంటే 2019 అప్పుడు కేజ్రీవాల్ ఈయనకి సపోర్ట్ గా వచ్చాడు కదా ఇక్కడ. అప్పుడు కేజ్రీవాల్ దేవుడు, కేజ్రీవాల్ అప్పుడు నీతిపరుడు, అప్పుడు కేజ్రీవాల్ నీతిమంతుడు, అప్పుడు ఢిల్లీకి సంబంధించి పథకాలు ఇవ్వటం చాలా గ్రేట్, ఏది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతి పరుడు అయిపోయాడు. ఎంత దారుణం అంటే సార్, ఒక అవినీతి కేసులో రోగాల మీద బెయిల్కి వచ్చిన సీఎం, బెయిల్ మీద బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవతలని అవినీతి పరుడు అంటున్నాడు. అసలు ఎంత ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు సార్? స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కేసులో అరెస్ట్ అయ్యి ఒక 50 రోజులు జైల్లో ఉండి అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి కేసులో మెరిట్స్ బేస్ లో కాదు ఆయనకు వచ్చింది బెయిల్. నాకు కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, 15 సంవత్సరాలుగా నేను ఒక వ్యాధితో బాధపడుతున్నా అని చెప్పి మధ్యంతర బెయిల్ తెచ్చుకుని, దేని మీద? రోగాలకు సంబంధించిన బెయిల్ మీద తెచ్చుకొని తర్వాత దాని మీద పూర్తిస్థాయి బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఆయన అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో అవతల ఏదైతే కేజ్రీవాల్ గారు కూడా అవినీతి సంబంధించినటువంటి కేసులోనే బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆయన నేను విమర్శిస్తున్నాడు. ఒక అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇంకొక అవినీతి కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు విమర్శిస్తున్నారు. ఎంత విచిత్రమైన సంఘటనలు చూడండి. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు కానీ సార్, కాకపోతే ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, అది కామన్. ఓసారి మాయావతిని గొప్పది అంటాడు, మమతా బెనర్జీని గొప్పది అంటాడు, ఓ రోజు మమతా బెనర్జీని తిడతాడు, మాయావతిని తిడతాడు. ఓ రోజు మోడీ గారిని మీరు చూశారు, నువ్వు పెళ్ళామనే చూసుకోలేనట్టు నువ్వు ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తావు అన్నాడు కదా. ఈ రోజు మోడీ మోడల్ దేశానికి ఆదర్శం అంటున్నాడు. అసలు మోడీ మీద ఎవరన్నా పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తారా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే నేను ఊరుకోను. ఎవరు చేశాడు వ్యక్తిగత విమర్శ? మోడీ పెళ్ళాల గురించి మాట్లాడింది ఎవరు? మోడీని ఏదైతే పచ్చి బూతులు తిట్టింది ఎవరు? ఇదే బాలకృష్ణ కదా. మీరు గమనిస్తే వెంకటరెడ్డి గారు, కొద్ది రోజుల క్రితం వరకు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియాలు కావచ్చు, ఏ రాజకీయ నాయకుడినైనా కాస్త నీతిమంతులతో పోల్చాలి అన్నప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కేజ్రీవాలా, వైసీపీ నాయకులు ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అనుకుంటున్నారా అని మాట్లాడేవాళ్ళు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారో ఆ రోజు నుండి దేశంలోనే అత్యంత అవినీతి పరుడు కేజ్రీవాలే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నారు. చాలా విచిత్రం అనిపించింది. అదే సార్ చెప్పట్లా అంటే, ఇప్పుడు జనరల్ గా 2019 నుంచి 23 దాకా అనుకోండి, అంటే 18లో ఎప్పుడైతే విడిపోయాడో బీజేపీతో, అప్పుడు కేజ్రీవాల్ అనే అతను చాలా గొప్పడు చంద్రబాబు నాయుడు గారికి. అంతకుముందు బీజేపీతో ఉన్నప్పుడు కూడా గొప్పడు కాదు. వాళ్ళ మీడియా కూడా అప్పుడు బీజేపీతో, వాళ్ళంటే సెంట్రల్ లో అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా లేదు. 2014 to 18 కేజ్రీవాల్ దొంగ చంద్రబాబు నాయుడు దృష్టిలో. ఏదైతే 18లో బీజేపీ నుంచి విడిపోయి మళ్ళీ 24లో కలిసేదాకా కేజ్రీవాల్ గొప్పడు. మళ్ళీ ఇప్పుడు కేజ్రీవాల్ దొంగ, అప్పుడు మోడీ దొంగ, ఇప్పుడు మళ్ళీ మోడీ మంచాడు. అప్పుడేమో సోనియా గాంధీ ఎట్లీ దెయ్యం, తర్వాత సోనియా గాంధీ గొప్పది, ఈ దేశాన్ని పరిపాలించే అన్ని అర్హత ఉన్న అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పొత్తులో పెట్టుకున్నాడు కాబట్టి. అంటే ఆయన ఓసర వెళ్ళికి నిజంగా మాటలు వస్తే సార్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది. ఓసర వెళ్ళికి కానీ మాటలు వస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను, నాకంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్పడు అని చెప్పి ఓసర వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేది. దానికి మాటలు రాదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టలేకపోతుంది. అట్లాంటిది అంత ఓసర వెళ్ళిని మించిన రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యం సార్. ఎందుకంటే ఎవరైనా మనం అంటే ప్రపంచంలో ఇట్లాంటి కోర్సులు ఉండవు కానీ, ఒకవేళ ఏదన్నా యూనివర్సిటీ కానీ మోసాలు చేయటం ఎలా, వెన్నుపోట్లు పడటం ఎలా, అబద్ధాలను అలవోగ్గా చెప్పడం ఎలా, రోజుకి ఏదైతే వందల సంఖ్యలో అబద్ధాలు ఆడటం ఎలా, తిమ్మిని బమ్మిని చేయటం ఎలా, ఇట్లాంటి కొన్ని ఏమైనా స్పెషల్ కోర్స్ పెడితే ఏదన్నా యూనివర్సిటీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటారు సార్. అక్కడ ఆయన ఫోటోతోనే సర్టిఫికేట్ ఇస్తారు. సో అట్లాంటి కొత్త కోర్సు పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎంత దుర్మార్గం సార్, ఎట్లా మాట్లాడతాడు కానీ సిగ్గుపడే ఇదేమో. ప్రెస్ మీట్ లో వెంకటరెడ్డి గారు మీరు చూసే ఉంటారు,
సరే ఈ వెల్ఫేర్ స్కీమ్ల గురించి మాట్లాడి వదిలేసింటే అదో రకం. ఢిల్లీకి ఏపీకి కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని చెప్పి 2 అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ మోడల్ ఎడ్యుకేషన్ అన్నారు. అదేం మోడలు? అక్కడ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ ఉందా, కాలేజీలు ఉన్నాయా అన్నారు. 2 అంటే ఇక్కడ ఏపీలో కూడా హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ వైద్యము విద్య మీద ఎక్కువ పెట్టారు కదా పోలిక చేస్తూ. అక్కడ ఇంటింటికి మందులు ఇచ్చామన్నారు. ఇంటింటికి మందులు ఇచ్చివ్వడం వరకు ఓకే, కానీ ఏమన్నా అక్కడ ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా ఢిల్లీలో అన్నారు. ఈ 2 పోలికలు అంట ఏపీకి. అంటే ఏపీ కూడా ఢిల్లీ మోడల్లో స్కూల్ అభివృద్ధి చేసింది, ఏపీలో కూడా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం లాగా హాస్పిటల్ని బాగా డెవలప్ చేశారని చెప్తూ ఈ 2 మోడల్ ఫెయిల్ అని మాట్లాడుతున్నారు. మరి ఇంకంటే గవర్నమెంట్ ఈ 2 సెక్టార్ల నుంచి తప్పుకోవాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమో అనిపించింది. సార్ ఇప్పుడు ఆయన ఒకటి ఈ మధ్య P4 విధానం అని మాట్లాడుతున్నాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు మాట్లాడితే. అంటే ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతికి పబ్లిక్ గానే ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టే కార్యక్రమం. పబ్లిక్ గానే ప్రజల ఆస్తుల్ని పీపుల్ మళ్ళీ పీపుల్ అని పెట్టారు మధ్యలో. ఇది వరకు పీపీ అని ఉండేది, ప్రజల ఆమోదంతోనే. సార్ ప్రజల కళ్ళ ముందే ప్రజల ఒక పి అంటే ప్రజలు సార్, ఒక పి అంటేనేమో పబ్లిక్ గా, ఒక పి అంటేనేమో ప్రభుత్వం, ఒక పి అంటేనే ప్రైవేటు. అంటే బహిరంగంగానే, అంటే పబ్లిక్ గానే ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వం దోచిపెట్టే కార్యక్రమం P4 విధానం. అందుకని మీరు చూడండి, ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17. నిజంగా కేంద్ర ప్రభుత్వం మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం 75,000 మెడికల్ సీట్లు లక్ష్యంగా టార్గెట్ గా వెళ్తున్నామని మన బడ్జెట్ లో పెట్టింది. ఒక్క ఏడాదే 10,000 మెడికల్ సీట్లు తీసుకొని వస్తామని చెప్పింది. మరి మన దగ్గర 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టి, దాంట్లో ఒక 4 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయిపోయి ఏడాది 5 కాలేజీలకు అవ్వాలైతే, పులివెందుల్లో ఉన్న ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ ని వేరే కాలేజీలకు మార్చారు సార్. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాం అని. సో చంద్రబాబు నాయుడు గారు ముందు ఇందాక అనుకున్నాం కదా మనం, ఏదైతే ఆయన ముందు ఒక ఇంటి ఇచ్చి వాళ్ళ మీడియా చాట్ చెప్పించి 10ల సంఖ్యలో చెప్పించి దాన్ని జనాల్లోకి ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ గా చూపిస్తాడో దాంట్లో కార్యక్రమంలో భాగం. లేదంటే మీరు అన్నట్టుగా ప్రైవేట్ నిజంగా ఎడ్యుకేషన్ సిస్టము, అదేవిధంగా హెల్త్ సిస్టమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చేయాల. అట్లాంటి కొత్త రిఫార్మ్స్ తీసుకొని వస్తే దాన్ని ఈ రోజు మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెప్పాలనేటటువంటి టార్గెట్ గా వెళ్తున్నారంటే దానికి మళ్ళీ ఢిల్లీ ఎన్నికలకు లింక్ పెట్టాడు చూడండి. అసలు బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టడం, మాట్లాడితే ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. అందుకని అక్కడంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకని ఇవన్నీ మేము అంటే ఏంది, ఒకసారి ఎన్నికల్లో ఓడిపోగానే తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్ని ఇంకా తీసేయాలి, అట్లాంటివన్నీ చేయకూడదు అని దానికి అర్థం కాదు కదా. సో ఒక మంచి దాంట్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇంకా అదనంగా మెడికల్ కాలేజీలు కట్టాలి, అవన్నీ చూడాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విధానం అది కాదు. హెల్త్ సిస్టమ్ మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతారు సార్. ఈ రోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. సో నార్మల్ గా ప్రైవేట్ హాస్పిటల్కి అప్పచెప్పేస్తున్నారు. ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం. స్కూల్స్ కూడా రేపొద్దున చూడండి, మీకు నాడు నేడులో జగన్ గారు ప్రభుత్వ స్కూల్స్ ని ఏదైతే డెవలప్ చేశారో దాదాపుగా 32,000 స్కూల్స్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీకు నాడు నేడులో ఎవరన్నా బాగు చేయాలి స్కూల్ అంటే ఎన్ఆర్ఐలకి ఎవరికన్నా మీ పేరుతో మీరు వచ్చి డబ్బులు పెట్టేయండి, మీకు అప్పచెప్పేస్తాం స్కూల్ అని కూడా రేపొద్దున తీసుకొని వస్తాడు చూడండి. సో ఉన్న సిస్టమ్ అంతా ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెళ్తే దానిలో భాగంగానే ఆయన మనందరికీ ముందు నుంచే కొంత ప్రీ ప్లాన్ గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న ఢిల్లీలో నా వల్ల గెలిచారు అని చెప్పలేదు, కానీ తెలంగాణలో నా వల్ల ఓడిపోయారని ఇండైరెక్ట్ చెప్పారు. మీరు గమనించారా? నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో నిరసన తెలిపారట. 60 దేశాల్లో మరి ఎంత ఎవరు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో ఆ నిరసన అణిచివేయాలనుకున్న వాళ్ళు చేతులు కాల్చుకున్నారని చెప్పారు. కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 60 దేశాల్లో నిరసనలా అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో కనీసం పట్టుమని 6 ప్రాంతాల్లో ఒక 6 నియోజకవర్గాలన్నా నిరసన వ్యక్తం చేశారా? 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో 6 నియోజకవర్గాల్లో కూడా నిరసన తెలియలేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే? తెలుగుదేశం పార్టీ మీడియానే రాసింది కదా, ఢిల్లీ పారిపోయాడు. లోకేష్ ఢిల్లీ పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ మీడియానే రాసింది, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే సొంత రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి నిరసన తెలపడం లేదు, ఇదేమి దౌర్భాగ్యం అని కూడా రాసుకున్నారు. అదే కదా, ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు నిరసన వ్యక్తం చేయాలి ఈ రాష్ట్రంలో. లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడికి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆల్రెడీ అమిత్ షా గారిని ఎలా కలవాలి, ఎలా బెయిల్ తెచ్చుకోవాలనే అంశాల మీద ఉన్నాడు. సో ఇక్కడ లేడు. సో వాళ్ళకి 60 దేశాలు, మొన్న 100 దేశాలు అన్నాడు సార్, మళ్ళీ ఏం తగ్గించాడు ఏమో. మొన్న ఈ మధ్య మీకు ఒక స్టేట్మెంట్ 100 దేశాలు నిన్న కాదు, నిన్న 60 దేశాలు అన్నాడు. అంతకుముందు 100 దేశాల్లో
నిరసన వ్యక్తం చేశారు, నా అరెస్ట్ అని అన్నాడు ఒకసారి. అంటే అది కూడా మనం చెక్ చేయాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నాకు గుర్తుంది. ఫైనల్ సో మళ్ళీ రిపోర్ట్ ఇప్పుడు 60 60 తగ్గించాడు. దేశాలండి. ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు 60 60 వెళ్ళింది. దేశాలు అన్నాడు. ఆ పక్కనంటే తెలంగాణ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేయకపోతే వాళ్ళంట గవర్నమెంట్ పడిపోయిందంట అక్కడే. అంటే మరి హైదరాబాద్ లో కూడా వాళ్ళు ఎవరు చేశారు కదా సార్, గచ్చిబౌలిలో పెద్ద ప్రోగ్రామ్ చేసి బండ్ల గణేష్ని తీసుకొని వచ్చి జగన్ గారిని బూతులు తిట్టించే కార్యక్రమం చేశారు కదా. మరి నిజంగా వాళ్ళు అడ్డుకోవాలనుకున్నప్పుడు అడ్డుకునేవాళ్ళు కదా. సో ఏంటంటే నా వల్ల అంటే సార్ చెప్పట్లేదు సార్, ఇప్పుడు ఆయన ఆయన అధికారం పోతేనేమో ఆయన వల్ల పోయింది అంటాడు, వస్తేనేమో ఆయన వల్ల వచ్చింది అంటాడు అంతే. అంటే అలాగే ఇప్పుడు ఉంది. ఇక్కడ నిజంగా టిఆర్ఎస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏదో చెప్పేవాడు టిఆర్ఎస్ మీద సానుభూతితో మాట్లాడేవాడు. సో రాలేదు కాబట్టి నా వల్ల పోయిందని అంటాడు. అంటే దేన్నైనా రాజకీయంగా వాడుకోవటం. అంటే ఈ వాడుకోవటం వల్ల ఏంటంటే సార్ అసలు అంశాలు పక్కన పడిపోతున్నాయి కదా. ఈ అదే. రోజు ఇప్పుడు మనంతా ఇంత డిస్కస్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ నిజంగా ఈ సోది పురాణం అనాలి వాస్తవం చెప్పాలంటే. ఓ ముఖ్యమంత్రి మాట్లాడే విషయాలు కాదు ఇవి. ఎవడో పనికి మాలిన రోడ్డు మీద పోయి ఆ పిట్టల దొర చూడండి, అట్లాంటి పిట్టల దొర మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. నిజంగా అయితే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే వ్యాఖ్యానాలు కాదు ఇవన్నీ. ఎవరైనా ముఖ్యమంత్రి ఇదిగో నా రాష్ట్రం ఏంటి అభివృద్ధి, దానికి మొన్నటిదాకా ఏమంటాడు సార్, దావోస్ వెళ్ళినప్పుడు ఏమన్నాడు, దావోస్ వెళ్లే ముందేమో మేము పెట్టుబడులకి తీసుకొస్తానికి వెళ్దాం అన్నాడు. అక్కడ ఎవరు రాపోయేటప్పటికి బయటకు వచ్చినాక మళ్ళీ ఏం చెప్పాడు, దావోస్ అంటే మీరు ఎందుకు ఓరు అంటే పెట్టుబడులు తేవాలని రూల్ ఉందా, దానికోసం కాదు వెళ్ళింది అంటాడు. అంటే అదో వెళ్లే మిత్తు. ముందు ఒక మాట, వెళ్ళి వచ్చినాక ఒక మాట. సో మిత్తు. ఇవన్నీ ఏంటంటే ఈ అంశాలన్నీ తెరమరుగు అవడం కోసం ఇప్పుడు ఏదో కొత్త విషయాలుగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మొన్నదేంటో నేనే కనిపెట్టాను అంటున్నాడు. ఏఐని తీసుకొని వస్తానంటలా, ఏఐ నేనే కనిపెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఐటీ నేనే కనిపెట్టా, ఏఐ నేనే కనిపెట్టా, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అంటే అసలు అంశాలన్నింటినీ తెరమరుగు చేసేసి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలను, చేయాల్సినటువంటి అభివృద్ధినో దాని మీద ఎక్కడ డిస్కస్ జరగనీయకుండా తెరమరుగు చేయడం కోసం ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా కనపడుతుందండి అంతే. అసలు ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి 2.0? చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లే అదేదో ఫియర్ సైకిల్ బ్రెయిన్ లో అప్పుడే రన్ అవుతోందంట, మళ్ళీ వస్తే నిద్ర పడుతుందో లేదో అన్న అభిప్రాయం కలుగుతోందంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంత 2.0లో అంత దారుణంగా ఉంటుందా అవతల వాళ్ళకి? సార్ మేము ఇంకా 2.0 రాలా, కానీ చంద్రబాబు 4.0లో ఉన్నాడు. చంద్రబాబు 4.0లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 నేను చూపిస్తానంటేనే దాని మీద ఆయనకు భయం వేస్తుందంట. ఆయనకు భయం వేసింది, ప్రజలకు భయం వేస్తుందని అబద్ధాలు చెబుతున్నాడు. ఇప్పుడు ప్రజలు నీకు వచ్చి చెప్పారా మాకు భయం వేస్తుందని? అంటే తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడుకి, ఆ కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, వస్తే ఈసారి 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా అని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు కాబట్టి సో ఇప్పుడే మాకు భయం స్టార్ట్ అయిందని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నట్టు. నిన్న మీరు ఆ ఫేసులు చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో ఆ మాట్లాడేటటువంటి వాయిస్ లో మీరు చూడండి భయం ఎంత స్పష్టంగా కనపడుతుంది అనేది ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటే అర్థమైంది చూస్తే. అంటే జగన్ గారు 2.0 అనగానే 75 ఏళ్ళు రేపొద్దున 4/20/2025 వస్తే 4 సార్లు ముఖ్యమంత్రి 4.0లో ఉన్నాడు. ఎన్ని రకాలుగైనా తిమ్మిని బమ్మిని చేయగలిగిన వ్యక్తి. అసలు ఇప్పుడు మీరు ఆడ కూర్చుని మీరు కాదంటాడు, వాళ్ళందరితో చెప్పిస్తాడు, కూర్చుంది ఇంటర్వ్యూ చేస్తుంది రామ్నాథ్ కాదు అని ఫస్ట్ రాపిస్తాడు, మళ్ళీ కాదని అంటారు వాళ్ళు. అసలు మనకే డౌట్ వచ్చింది, నిజంగా మనం కాదా ఏంది, మనం ఏమన్నా అసలు లేవయ్యాడా, మన ఆత్మ ఏమైనా ఉందా? ఆ లెక్కలో చూపించే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు 2.0 చూపిస్తానంగానే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు 4.0 పారిపోతుంది? 2.0 ఇంక మేము రాలా, టైం ఉంది ఇంకా 4 ఏళ్ళు. వచ్చినాక 2.0 ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తాం. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేస్తాం సార్. 2018 to 24 ఏ విధంగా మేము మంచి పరిపాలన అందించామో అదే మంచి పరిపాలన కొనసాగిస్తూ, ఎవరైతే మా మీద కక్ష సాధింపు చేసి తప్పుడు కేసులు పెట్టి ఏదైతే వేధించినటువంటి అధికారులు అవ్వచ్చు, ఏదైతే కూటమి నాయకులు అవ్వచ్చు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం, సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్ళి వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా వెళ్తాం. అంతే తప్ప మేమేదో తెలుగుదేశం వాళ్ళగా బహిరంగంగా వెళ్ళి కొట్టేసో చంపేసో ఈ టైప్ ఆఫ్ కాదు. బట్ లీగల్ ప్రొసీజర్ లోనే వెళ్తాం. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని వేధిస్తున్నారో వాళ్ళందరిది వాళ్ళు పుస్తకంలో రాసుకోవాలేమో, మాకు ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇది మర్చిపోయేటటువంటిది కాదు. సో మాకు ఎవరైతే కష్టపడతారో ఇప్పుడు ఈ 2024 నుంచి 29 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుండెల్లో పెట్టి చూసుకుంటాం. ఎవరైతే మాకు వ్యతిరేకంగా మమ్మల్ని టార్గెట్ చేస్తారో వాళ్ళని కూడా గుండెల్లో పక్క పెట్టుకొని ఎక్కడ ఏం చేయాలో చేస్తాం. ఇదైతే 2.0 ఖచ్చితంగా ఉంటుంది. అయితే విచిత్రం ఎవరిని వదిలేస్తుంది, మంచి వాళ్ళని మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తాం, చెడు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా
వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం, అంటే వదిలేటటువంటి ప్రసక్తే లేదు. అంటే ఫైనల్ గా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారు అంటూ మాకు నిద్రే పట్టడం లేదు, అసలు ఎప్పుడు ఎవరిని వచ్చి తీసుకెళ్తారో అరెస్ట్ చేస్తూ అంటూ 5 ఏళ్ళు ఆందోళనతోనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవకముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందో అని ఆందోళనలో ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక ప్రెజెంట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారేమో అనిపించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సార్ ఇక్కడ మేము ఇప్పుడు మీ విశ్లేషణలో కూడా మీ విశ్లేషణలో నేను అన్నట్టున్నా, నాకు బాగా గుర్తు. ఇప్పుడు మేము ఓడిపోయినా కూడా ఈ రోజు నిజంగా మేము నిజాయితీగా ఉన్నాం సార్. మా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. మేము 100% మళ్ళీ అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ తో మేము ఉన్నాం. ఎందుకు? మాకు 11 సీట్లే వచ్చినా 40% ఓట్లు వచ్చి వాళ్ళు కూటమిలో అవతల వాళ్ళు 3 పార్టీలు ఉన్నా ఖచ్చితంగా మేము మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్పి బల్ల గుద్ది మేము చెప్పగలుగుతున్నాం. వాళ్ళని చెప్పమనండి. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మమ్మల్ని, మళ్ళీ జగన్ వస్తాడేమో అని భయం వేస్తుంది మాకు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు. నిజాయితీగా ఉన్నాడు సార్, ఖచ్చితంగా మీరు ఏదైనా ఇవ్వండి, మీరు ఏదైనా పెట్టండి, నేను పరీక్షలో పాస్ అవుతా అంటాడు. నిజాయితీ లేనాడు నాకు ఈ క్వశ్చన్ ఇస్తేనే నేను చెప్పగలుగుతా, అమ్మ లేదా పేపర్ ఎట్లా వస్తుందో ఏందో ఈ టెన్షన్ లో ఉంటాడు. ఏది అడ్డదారిలో పాస్ అయినాడు, పాస్ అవ్వాలనుకున్నాడు. సో సేమ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అదే. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా గెలవలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. నిజాయితీ గెలవల వాళ్ళు కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు దొంగలు, ఒకరి మించిన ఒకరు దొంగలు అందరూ కలిశారు. దొంగలు కలిసినప్పుడు ఏమైంది? ఖచ్చితంగా దొంగల మధ్య విభేదాలు వస్తాయి కదా. పంచుకునే దగ్గర దోచుకున్న డబ్బుల్ని సమానంగా పంచుకునే వాటాల దగ్గర గొడవలు వస్తాయి. అదే నడుస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు కాన్ఫిడెంట్ గా లేరు, ఎందుకంటే వాళ్ళు ప్రజల బలంతో వచ్చి నిజంగా ప్రజలకు మంచి చేసేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా పరిపాలన నచ్చితేనే ఓటేయమన్నాడు. అంత అంత మంచి పరిపాలన ఆయన అందించాడు కాబట్టి. కాకపోతే అనివార్య కారణాలు కొన్ని ఈవీఎంలో లేదంటే కొన్ని మీరు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన హామీలో లేదంటే అడ్డగోలు హామీలు మా మీద చేసిన నెగిటివ్ ప్రచారం అది వాళ్ళకి వర్కౌట్ అయ్యింది, గెలిచుండొచ్చు. బట్ మేము నిజాయితీగా మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారిని అడగమనండి. మేము అడిగాం 2019 మా పరిపాలన చూసి మాకు ఓటేమని, రేపు ఆయన పరిపాలన చూసి ఓటేయమనండి. ఆయన అట్ట అడగడు. చివరి 5 నెలలు నేను ఈ పథకాలను ఇచ్చానని కొనసాగిస్తా, ఇంతకు మించిస్తా ఏది అని చివరి 4-5 నెలలు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తాడు. సో మేము నిజాయితీగా ఉన్నాం. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, నేను ఈ 2.0 అనేది ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతాడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, 2019-24 మధ్య మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కార్యకర్తలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవం. కారణం ఏంటంటే ఫస్ట్ 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ వల్ల అసలు ఎవరు నార్మల్ గానే కలిసే ప్రసక్తి అంశాలు లేవు. దాని తర్వాత పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, అభివృద్ధి, స్కూళ్లు బాగు చేయటం, పోర్ట్, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం తరఫున ఎక్కువసేపు సమయం కేటాయించడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈసారి అది ఉండదు. పార్టీ ఒక కన్నుగా, ప్రభుత్వం ఒక కన్నుగా 2029-34 నడుపుతాం. దాంట్లో అయితే నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు. ఆయన విలువలు, విశ్వసనీయత మీద నిలబడతాడు. మీ అందరికీ తెలుసు, 2009 నుంచి మనం చూస్తాను, ఇచ్చిన మాట కోసం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తండ్రి ఏదైతే నల్లకాలవ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్టు వాళ్ళ పరామర్శిస్తా అన్న మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చాడు, జైలుకు పోతాడని తెలుసు కూడా. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం, ఈసారి కార్యకర్తలు ఎవ్వరికీ అన్యాయం జరగదు. కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు టైం స్పెండ్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చినా కూడా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఈసారి మాత్రం అందరికీ న్యాయం జరిగిద్ది. ఖచ్చితంగా మనం ఈ కూటమి ప్రభుత్వం మీద గట్టిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తాం.